అన్ట్రైడ్ అన్టెస్టెడ్ బాల్స్ని తెచ్చుకున్నారు. బట్ వాళ్ళు ఈ ఐపీఎల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారా అనేది చాలా పెద్ద డౌట్. లాస్ట్ ఇయర్ షమి ఉన్నాడు, లాస్ట్ లేటర్ స్టేజెస్ లో షమిని తీసేసి హర్ష్ దూబేని ఇంక్లూడ్ చేశారు. సేమ్ బౌలింగ్ అటాక్ దిగుతారు, మళ్ళీ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. 25 CR ఉంది వాళ్ళకి, సేమ్ టీం తెచ్చుకున్నారు, ఆల్మోస్ట్ సేమ్. 25 CR. ఓన్లీ థింగ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెల్ ఉంచుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ వాళ్ళకి. సో ఆకిబ్ నబీకి చాలా వరకు ట్రై చేశారు, 8 CR వరకు వీళ్ళు వెళ్ళారు. సో మేబీ వాళ్ళు ఇంకా 5 CR మిగిలింది. ఆకిబ్ నబీని కొంచెం టీంలో యాడ్ చేసుకుని ఉంటే అసలు బౌలింగ్ ఎలాగో పోయింది. లాస్ట్ ఇయర్ ఎలాగో 300 కొట్టలేదు, ఈసారి కొడతాం అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ సీజన్ మొత్తం పర్ఫామ్ చేశారు. బట్ ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరు? పక్కగా ఇద్దరు ముగ్గురు ఆడేసారు ప్రతి మ్యాచ్. ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరా అంటే కష్టం. అంటే మెగా ఆక్షన్కి రషీద్ ఖాన్ ఈ 2 సీజన్ కూడా ఫెయిల్ అయితే దే వాంట్ రిటైన్. అదే మిడిల్ ఆర్డర్లో కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాలి. వాళ్ళు బ్యాటర్స్లో చూసుకోవడం అనేసి బౌలర్స్లో ఒక్కొక్కరికి 2 లైక్ ఒక బౌలర్ ఉన్నాడంటే అడిగి 2 రిప్లేస్మెంట్స్ పెట్టుకున్నారు. ఐ విల్ ప్లే కుమార్ కుషాగ్రా అహెడ్ ఆఫ్ షారుఖ్ ఖాన్. ఈసారి కూడా గ్లెన్ ఫిలిప్స్ పాపం, ఎందుకంటే ఈ టీమ్ అహ్మదాబాద్కి చాలా పర్ఫెక్ట్ టీం. మనం ఒక ఫన్ యాక్టివిటీస్ అయిపోతున్నాం. సో SRH అండ్ GT కంబైన్డ్గా 50 ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ 50 ప్లేయర్స్ నుంచి నువ్వు 12 పిక్ చేసుకొని నేను 12 పిక్ చేసుకుంటాను ఆల్టర్నేటివ్గా. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెండ్రిక్ క్లాసన్. అంటే SRH అంటే లాస్ట్ ఇయర్ లైక్ ఫ్లాస్ ఏమన్నాయి అనుకుంటున్నాం. లైక్ SRH ప్రాబ్లమ్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇష్యూస్ ఏంటంటే పవర్ ప్లే బౌలింగ్ ఒకటి, పవర్ ప్లేలో అన్ని వికెట్స్ పడలేదు. వాళ్ళు షమ్మీని తెచ్చుకున్నారు, షమ్మీ వర్కౌట్ అవ్వలేదు. దాంతోపాటు వాళ్ళకి 3 ఆల్రౌండర్స్ ఫిక్స్. ఎవరు? ట్రావిస్ హెడ్ ఒకడు, క్లాసెన్, ప్యాట్ కమిన్స్ ఫిక్స్. 4th ఆల్రౌండర్కి వాళ్ళు చాలా కాంబినేషన్స్ ట్రై చేశారు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఉన్న దాంట్లో ఇషాన్ మలింగా ఎంతో కొంత వర్కౌట్ అయ్యాడు లాస్ట్లో. బట్ దే నీడ్ టు ఫైండ్ వన్ బెటర్ ఆల్రౌండ్, అదే ఓవర్సీస్. దాంతోపాటు ఇంకా ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ లైక్ 2-3 మ్యాచెస్ బాగానే పర్ఫామ్ చేశారు, కానీ మిగతా అంత సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అభిషేక్ శర్మ ప్లస్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అసలు ఏ ఫ్యాసెట్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. బ్యాటింగ్ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ వేయలేదు. ఇంజురీ తర్వాత బౌలింగ్ వేయలేదు. సో ఆ బౌలింగ్ వేయలేదు, కాన్ఫిడెన్స్ అంటే ఆ కాన్ఫిడెన్స్ పోతుంది. సో బ్యాటింగ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఈ 2 లేకపోవడం వల్ల ఫీల్డింగ్ కూడా క్యాచ్ డ్రాప్స్ అయ్యి వచ్చాయి. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది లాస్ట్ ఇయర్ SRHకి. అనికేత్ ప్లస్ పాయింట్, అనికేత్ సర్ప్రైజ్ ప్లస్. సో ఇవే అంటే స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక స్పిన్నర్ని ఆడిపించారు మొత్తం సీజన్ అంతా. జీషన్ అన్సారీని ట్రస్ట్ చేశారు, రాహుల్ చార్ని కూడా ఆడిపించలేదు. కానీ లాస్ట్లో హర్ష్ దూబే యాడ్ అయిన తర్వాత స్పిన్ డిపార్ట్మెంట్ ఎంతో కొంత షార్ట్ అయింది. లైక్ స్పిన్ డిపార్ట్మెంట్ వీక్ అంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్. అండ్ ఆల్సో SRHకి అది మనకి SRH హైదరాబాద్ పెద్ద హైవేలో ఉంటుంది కాబట్టి దాంట్లో బౌలింగ్ పెద్దగా స్ట్రాంగ్ లేకపోవడం వల్ల అది బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ చూపించింది. వాళ్ళు సడన్గా బాబు మంది ఇప్పుడు ఓన్లీ బ్యాటింగ్ వికెట్ అయిపోయిందని చెప్పి కొంచెం చేంజెస్ చేద్దామని పిచ్చెస్ మార్చారు. దానివల్ల వాళ్ళ బ్యాటింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో జస్ట్ అది కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వలేదు మెయిన్. సో సరే, ఇప్పుడు ఇవి ఇష్యూస్ అనుకున్నాం అనుకో. సో వీళ్ళు ఆప్షన్లో ఏం చేశారు? ఆ ఇష్యూస్ని సార్ట్ చేయడానికి ట్రై చేశారా అంటే స్పిన్కి అయితే బ్యాకప్లు తెచ్చుకున్నారు. స్పిన్కి జీషన్ అన్సారీకి దాని క్రెయిన్స్ తెచ్చుకున్నారు. బట్ పవర్ ప్లే బౌలింగ్కి బౌలర్స్ని తెచ్చుకున్నారు. లైక్ రా అంటే అన్ట్రైడ్ అన్టెస్టెడ్ బౌలర్స్ని తెచ్చుకున్నారు. బట్ వాళ్ళు ఈ ఐపీఎల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారా అనేది చాలా పెద్ద డౌట్. ఎందుకంటే ఓంకార్ తర్మలే కానీ, షాకిబ్ హుస్సేన్ కానీ, ప్రఫుల్ హింజే, అమిత్ కుమార్, వీళ్ళందరూ చాలా వరకు స్మార్ట్ కూడా అంత ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. అంటే పర్ఫామ్ కాదు, అసలు వాళ్ళకి ఛాన్స్లే రాలేదు. మహా అయితే 1-2 మ్యాచెస్ ఆడారు. వాళ్ళు లోకల్ లీగ్స్లో పర్ఫామ్ చేశారు. బట్ ఐపీఎల్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్. ఆ ప్రెషర్, ఆ క్రౌడ్, అది కొంచెం సో ఐపీఎల్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తారా లేదా అనేది మన వరుణ్ ఆరోన్కి తెలియాలి. సో నెక్స్ట్ ఏమో వీళ్ళు ఫ్యూచర్ బుమ్రాలు అవ్వచ్చు, అయితే బుమ్రాలు అవ్వచ్చు, లేకపోతే అశోక్ డెండా కాదు, లేకపోతే అంత వర్కౌట్ కాకపోవచ్చు. శివమావి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పవర్ ప్లే బౌలరే, హీ కెన్ బ్యాట్. వీళ్ళ 300 టార్గెట్కి కొంచెం వర్కౌట్ అవ్వచ్చు. బట్ ప్లేయింగ్ లెవెల్లో కష్టమే. ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ కష్టం. కానీ 4th ఓవర్సీస్ అయితే అడ్రస్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. లివింగ్స్టన్ తెచ్చారు కదా. లివింగ్స్టన్ తెచ్చారు పోనీ, ఓకే. లివింగ్స్టన్ విల్ సెట్ ఇన్ క్లాస్ అయిన తర్వాత నెంబర్ 5లో కానీ నెంబర్ 6లో కానీ ఆడతాడు, ఓకే.
బట్ వాళ్ళ లాస్ట్ ఇయర్ ప్రాబ్లం ఏంటి బౌలింగ్, పవర్ ప్లే బౌలింగ్. లాస్ట్ ఇయర్ బౌలర్స్ ఎవరు? హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ప్యాట్ కమిన్స్, షమ్మి, జీషాన్ అన్సారీ. ఇప్పుడు షమ్మి లేడు. సో ఏంటి, ప్యాట్ కమిన్స్ పక్కా ఆడతాడు. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేశాడు, బట్ ప్యాట్ కమిన్స్ చాలా గుడ్ మిడిల్ ఆర్డర్ బౌలర్, మిడిల్ ఓవర్స్ బౌలర్. సో ఓపెనింగ్ బౌలర్ కాదు, ఓపెనింగ్ బౌలర్ కూడా బాగా చేశాడు లాస్ట్ ఇయర్ చేశాడు, బట్ స్కిల్ సెట్ అది కాదు. బట్ హీ స్ట్రెంత్ ఈస్ మిడిల్ ఓవర్స్. సో ప్యాట్ కమిన్స్ ఉంటాడు. హర్షల్ పటేల్ డెత్లో వేస్తాడు, ఉంటాడు పక్క. జయదేవ్ ఉనద్కట్ కూడా ఆడిస్తారు అనుకుంటున్నాను. అట్లీస్ట్ దేవ్ స్టార్ట్. లాస్ట్ ఇయర్ షమి ఉన్నాడు, లేటర్ స్టేజెస్ లో షమిని తీసేసి హర్ష్ దూబేని ఇంక్లూడ్ చేశారు. సేమ్ బౌలింగ్ అటాక్ దిగుతారు, మళ్ళీ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు వాళ్ళకి. అదే మేము వీళ్ళు ఎస్ఆర్హెచ్కి ఆప్షన్లో 6/10 రేట్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ టీమే ఆడతారు చెప్పాలంటే. యాడ్ చేశారు. లివింగ్స్టన్ కూడా వాళ్ళకి హీస్ నాట్ ఏ ప్రయారిటీ బై, ఏదో లాస్ట్ డబ్బులు మిగిలి అని చెప్పి కొన్నారు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెల్లో ఉంచుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. వాళ్ళకి ఉంచుతారు, స్టార్ట్ చేస్తారు, బట్ మ్యాక్స్ 3 games ఇస్తారు అంతే. బట్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంది మరి. మొన్న ఏదో హ్యాట్రిక్ తీసాడు స్మాట్ లో. బౌలింగ్ వేస్తున్నాడు అంటే హీ హ్యాస్ అన్ ఎడ్జ్ ఓవర్ అనికేత్ వర్మ ఆర్ స్మరణ్ ఆర్ సలీల్ అరోరా. బట్ బౌలింగ్ వేయట్లేదు, ఏదైనా ఇంజురీ ఇష్యూ అంటే కూర్చోబెట్టేస్తారు. స్మరణ్ ఈజ్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్. ఐ థింక్ స్మరణ్ అనికేత్ వర్మ కన్నా ముందే స్టార్ట్ చేస్తాడు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆక్షన్ గురించి అదే ఎవరన్నా ఏమేం చేశారు చెప్పాం కదా, ఏమన్నా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చా, లైక్ బెటర్ చేసి ఉండొచ్చా అంటే వీళ్ళు ఆకిబ్ నబీకి చాలా వరకు ట్రై చేశారు. 8 CR వరకు వీళ్ళు వెళ్ళారు. సో మేబీ వాళ్ళు ఇంకా 5 CR మిగిలింది. ఆకిబ్ నబీని కొంచెం టీంలో యాడ్ చేసుకుని ఉండుంటే పవర్ ప్లే బౌలింగ్ కొంచెం జయదేవ్ ఉనద్కట్ని బ్యాకప్ కింద పెట్టి ఆకిబ్ నబీ, ఈవెన్ ఆకిబ్ నబీ ఇస్ నాట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, బట్ స్టిల్ ప్రెసెంట్ రీసెంట్ ఫామ్ అనేది కన్సిడరేషన్ లో తీసుకోవాలి. స్మాట్ లో అందరూ స్మాట్ లెవెల్ కూడా చాలా పెరిగింది, అందులో పర్ఫామ్ చేశాడంటే మరి. అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా యాడ్ చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు లివింగ్స్టన్కి స్టార్టింగ్లోనే యాక్సలరేటెడ్ బై దాకా వెయిట్ చేయకుండా స్టార్టింగ్లోనే బిట్ చేసేసి ఉంటే అయిపోయాయి. ఫారెన్స్ దట్ లివింగ్స్టన్ కంటే వీళ్ళకి బెటర్ ఫిట్ మన మాథ్యూ షాట్. మాథ్యూ షాట్ ఎందుకంటే మాథ్యూ షాట్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు, స్టార్టింగ్ ఓపెనింగ్ చేస్తాడు. ప్రాబ్లమే పవర్ ప్లే బౌలింగ్ కాబట్టి మాథ్యూ షాట్ తీసుకుని ఇండియాకి ఆఫ్ స్పిన్నర్ లేడు. అంటే లివింగ్స్టన్ ఉన్నాడు, బట్ దట్ పవర్ ప్లేలో మ్యాక్స్వెల్ టైప్ బౌలర్ లేడు. సో అంటే తనని కొనుక్కొని ఉండొచ్చు. ఇంకా అంతే వీళ్ళు ప్రాబ్లం బౌలింగ్ కదా. బ్యాటింగ్ లాస్ట్ ఇయర్ కూడా మంచి బ్యాటింగే, ఓన్లీ ప్రాబ్లం అందులో ఓపెనింగ్, అది కూడా పవర్ ప్లే బౌలింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. నన్ను అడిగితే ఏం చెప్తానంటే అసలు బౌలింగ్ ఎలాగో పోయింది, లాస్ట్ ఇయర్ ఎలాగో 300 కొట్టలేదు, ఈసారి కొడతాం అని చెప్పి ఇంకా కొంచెం సలీల్ అరోరా, స్మరణ్ ఎలాగో ముందే వచ్చాడు, ఇంకా ఈ లివింగ్స్టన్, జేక్ ఎడ్వర్డ్స్ వీళ్ళందరినీ తెచ్చుకున్నట్టు ఉంది నాకు. శివమ్ అవి అట్లా బౌలింగ్ సెట్ అయిపోయినా బ్యాటింగ్లో అవుట్ బ్యాట్ చేద్దాం అని చెప్పి వేస్తుంటారు ముందు నుంచి. అదే ఎందుకంటే వాళ్ళ ట్రాక్ అలాంటిది, హైదరాబాద్ ట్రాక్ కొంచెం ఈసారి ట్రాక్ మీద కొంచెం కంట్రోల్ ఉంటే 8 matches వీళ్ళు రోడ్ హైవే వేసేసి 7 matches హైవే వేసేసి అపోజిషన్ టీమ్ అవుట్ బ్యాట్ చేసి అందులో 7లో 5 గెలిచేసారంటే బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, కోల్కత్తాలో కానీ, అహ్మదాబాద్లో, ఢిల్లీలో కానీ ఈ 4-5 దాంట్లో అట్లీస్ట్ 2-3 గెలిస్తే ఛాన్స్ ఉంటుంది అంతే. సో ప్లేయింగ్ 12తో ఎస్ఆర్హెచ్ని ఫినిష్ చేద్దాం. నువ్వు చెప్పు ప్లేయింగ్ 12 టాప్ 4 సేమ్ ఉంటుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్. నెంబర్ 4 నితీష్ రెడ్డి. ఓకే. నెంబర్ 5 లివింగ్స్టన్. లివింగ్స్టన్తో స్టార్ట్ చేస్తారు. నెంబర్ 6 అది స్మరణ్ కానీ అనికేత్ వర్మ కానీ, ఇద్దరులో ఒక నెంబర్ 6 స్మరణ్. నెంబర్ 6 నెంబర్ 7 హర్ష్ దూబే ఆడతాడు. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ ఆడతాడు. నెంబర్ 9 హర్షల్ పటేల్ ఆడతాడు. నెంబర్ 10 జయదేవ్ ఉనద్కట్ ఆడతాడు. నెంబర్ 11 జీషాన్ అన్సారీ ఆడతాడు. అవునా, ఏదో ఒకటి మిస్ అయిందిరా. నెంబర్ కమిన్స్ 9లో ఆడుతున్నాడు. నువ్వు 8 అన్నావు. ఓకే, కమిన్స్ 9 అంటే నెంబర్ 8లో హర్ష్ దుబే నెంబర్ 7 వేస్తున్నాం. అభిషేక్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్,
నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్స్టన్, దాని తర్వాత స్మరణ్ ఆర్ అనికేత్, హర్ష్ దుబే 8, ప్యాట్ కమిన్స్ 9, హర్షల్ పటేల్, జీషాన్, జయదేవ్ నాట్కట్. సో దిస్ ఈజ్ ఆర్. ఏమన్నా కొంచెం ట్వీక్ చేస్తే జయదేవ్ నాట్కట్ ఏమన్నా ఫామ్లో లేకపోతే మావిన్ తెస్తారు మోస్ట్లీ అంతే. సో ఇందులో లివింగ్స్టన్కి ఫ్యూ మ్యాచెస్ ఇస్తారు, అంటే పర్ఫామ్ చేయకపోతే తీసేస్తారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే, ఫ్యూ మ్యాచెస్ స్టార్టింగ్ 1 to 3 మ్యాచెస్లో పర్ఫామ్ చేయకపోతే తీసేస్తారు. బట్ నితీష్ రెడ్డిని కొంచెం తెలుగు కనెక్ట్ కోసమే మోర్ ఇంపార్టెంట్ ఏమో, నితీష్ కుమార్ రెడ్డికి లాంగ్ రన్ ఇస్తారేమో అనుకున్నా. ఆల్రెడీ ఇచ్చారు ఓ సీజన్ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ అది మోస్ట్లీ నీకు ఇంజురీ నుంచి వచ్చాడు కదా కొంచెం, అదే అది కొంచెం అందుకే ఇచ్చారు. అంటే ఇప్పుడు తెలుగు కనెక్ట్ కోసమే స్టార్ట్ చేస్తారు, అంటే 4 మ్యాచెస్ మించి ఎక్కువ చూడరు అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది ఎస్ఆర్హెచ్. మేము ఆప్షన్కి అయితే 6 out of 10 ఇచ్చాం. టీంకి ఎంత రేటింగ్ ఇవ్వాలంటే నువ్వు ఎంత ఇస్తావు? టీమ్కా బౌలింగ్ లేదు కాబట్టి నేనైతే 7 అనుకుంటున్నాను. ఐ గివ్ 6. 7 స్టిల్ 6 ఫర్ మీ. 6 7 అంట. ఎందుకంటే వాళ్ళకి రోడ్ కాబట్టి బ్యాటింగ్తో అవుట్ బ్యాట్ చేస్తారు కాబట్టి. అంటే ఫర్ మీ నేను ఎందుకు ఇస్తున్నానంటే 6 25 CR ఉంది వాళ్ళకి. సేమ్ టీం తెచ్చుకున్నారు, ఆల్మోస్ట్ సేమ్ టీం. 25 CR ఓన్లీ అంటే కమిందో మెండిస్ ప్లేస్లో లివింగ్స్టన్ ఆడివేస్తున్నారు అంతే. సో యా, సో నెక్స్ట్ టీం గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ చేద్దాం. గుజరాత్ టైటన్స్కి లాస్ట్ ఇయర్ ఇష్యూస్ అంటే బట్లర్ బ్యాకప్, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద సీజన్ టాప్ 3 ఆడిశారు. నీకు కరెక్ట్గా ఎప్పుడైతే వన్ ఇట్ మ్యాటర్ ది మోస్ట్ మన బట్లర్ని ఏమో వచ్చేయమన్నారు అంతే. బట్లర్ ఎప్పుడు వచ్చేయమంటారు. వాళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేసినందుకు నీకు మిడిల్ ఆర్డర్లో పెద్ద లైక్ ఎక్కువ ఎక్స్పోజర్ రాలేదు, ఎక్కువ బాల్స్ రాలేదు, వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయలేదు. సడన్ గా నీకు ప్లే ఆఫ్స్ లోకి వచ్చాక చేయమన్నా అప్పుడు కూడా వాళ్ళు బాగానే చేశారు పాపం, బట్ అది ఎనఫ్, అది సరిపోలేదు. సో బట్లర్ బ్యాకప్ కావాలి. బట్ అంటే యా నువ్వు చెప్పింది కరెక్టే, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లే ఆఫ్లో కూడా పర్ఫామ్ చేశారు. ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ సీజన్ మొత్తం పర్ఫామ్ చేశారు. బట్ ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరు? పక్కకి ముగ్గురులో ఇద్దరు ఆడిశారు ప్రతి మ్యాచ్. ఎవ్రీ సీజన్ ఎలా చేయగలరా అంటే కష్టం. ఎందుకంటే ఎవ్రీ మ్యాచ్ వీళ్ళు ముగ్గురులో ఇద్దరు ఆడేవాళ్ళు, ఒకళ్ళు ఫెయిల్ అయినా ఇద్దరు ఆడేవాళ్ళు. బట్ ఎవ్రీ సీజన్ అలా అవ్వదు. సో దే మిడిల్ ఆర్డర్ అయితే స్ట్రెంత్ చేసుకోవాలి. అదొక ఇష్యూ. రషీద్ ఖాన్ ఫెయిల్ అయ్యాడు. రషీద్ ఖాన్ లాస్ట్ 2 years నుంచి ఫెయిల్యూర్. నేను చెప్పిన ఐ థింక్ దిస్ ఈజ్ అంటే మెగా ఆక్షన్కి రషీద్ ఖాన్ ఈ 2 seasons కూడా ఫెయిల్ అయితే దే వాంట్ రిటైన్. అదే రషీద్ ఖాన్ ఫెయిల్ అయ్యాడు. అండ్ పెద్ద ఫెయిల్యూర్లు అంటే రబాడాకి బ్యాకప్ వెతుక్కోవాలి. బట్ అది పెద్ద ఏం కనిపించలేదు రబాడాది, ఎందుకంటే మన ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ మంచి ఫామ్లో ఉండడం వల్ల అది పెద్ద బ్యాడ్ కాదు. సో ఈ ఇయర్ రబాడా బ్యాకప్ తెచ్చుకోవాలి. అండ్ మిడిల్ ఆర్డర్లో కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాలి. అదొకటి కొంచెం లైక్, ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫెయిలియర్. షారుఖ్ ఖాన్ అసలు ఛాన్స్ రాలేదు. బట్ అండ్ ఆల్సో ఇప్పుడు కూడా పెద్ద ఎక్కువ ఏం వినబడట్లేదు డొమెస్టిక్ లో సరిగ్గా లేదు. బట్ ఇంకా నువ్వు చెప్పు. ఇంకా అంతే మోస్ట్లీ దానికంటే ఇష్యూస్ ఇవి మిడిల్ ఆర్డర్ అంతే. సో వాళ్ళు ఏం చేశారు ఆప్షన్లో? వాళ్ళు ఏమైనా ఇష్యూస్ని కవర్ చేసుకున్నారో లేదా? అసలు మిడిల్ ఆర్డర్ అయితే మిడిల్ ఆర్డర్లో పెంచుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ జాస్ బట్లర్ ఇష్యూ. బట్లర్కి బ్యాంటన్ తెచ్చుకున్నారు. బ్యాంటన్ మరి నువ్వేమన్నా ఇంగ్లాండ్ పిలుస్తారు అన్నావు. అవును, సేమ్ అదే తెచ్చుకున్నారు. ఇంగ్లాండ్ మరి బ్యాంటన్ కూడా ఇంగ్లాండే కదా. అదొకటి బ్యాడ్, ఇద్దరిలో ఒకడు. సో బ్యాంటన్ తెచ్చుకున్నారు. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ని కూడా స్ట్రెంత్ ఏం చేసుకోలే. వాళ్ళు బ్యాటర్స్లో చూసుకోవడం అనేసి బౌలర్స్లో ఒక్కొక్కరికి 2 లైక్ ఒక బౌలర్ ఉన్నాడంటే అడిగి 2 replacements పెట్టుకున్నారు, 2 backups పెట్టుకున్నారు. పేస్ బౌలర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, 6, 7, 8, 9 పేసర్స్ ఉన్నారు. హోల్డర్తో కలిపితే 10. వీళ్ళు కూడా పేసర్స్ 11 తయారు చేయొచ్చు. 10 పేసర్స్. స్పిన్నర్స్లో ఆల్రెడీ మానవ్ సుతార్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, జయంత్ యాదవ్ ఉన్నాడు. సో వీళ్ళు బ్యాకప్ చూడు, ప్రసిద్ధ్ కృష్ణకి ఇషాన్ కిషన్, గుర్నూర్ బ్రార్, సిరాజ్కి అర్షద్ ఖాన్, అశోక్ శర్మ, పృథ్వీరాజ్ ఎర్రా, సాయి కిషోర్కి ఏమో నిశాంత్ సింధు, మానవ్ సుతార్. రషీద్ ఖాన్కి ఎవరు లేడు. రషీద్ ఖాన్ తెచ్చుకోలేదు. సో మెయిన్ బ్యాకప్ రషీద్ ఖాన్ పర్ఫామ్ చేయట్లేదు. సో రషీద్ ఖాన్కి బ్యాకప్ లేడు. ఆవిడ వీళ్ళకి ముందు నూరు ఉండేవాడు.
సో అలాంటి రషీద్ ఖాన్ మిస్టరీ టైప్ బౌలర్ ఎవరు లేరు. అవును. స్పిన్నర్లు ఉన్నారు, వాషింగ్టన్ సుందర్ పక్కా ఈసారి 14 మ్యాచెస్ ఆడతాడు అండ్ మోస్ట్లీ విల్ బ్యాట్ ఎట్ 4 or 5. బ్యాట్ ఎట్ 4 అంటే తనకు ఒక ప్లేస్ ఫిక్స్ చేయాలి. నీకు ఎలా ఉంటుందని నాకు వాషింగ్టన్ సుందర్ మైండ్ సెట్ కూడా కొంచెం సిమిలర్ టు కేఎల్ రాహుల్ అనిపిస్తుంటుంది నాకు. సడన్ గా ఏదో షెల్లో పోయినట్టు ఎక్కడ పడతాడు ఆ టైంలో ఎక్కడ పడితే అక్కడ ఆడింతారు. సో తనకు ఒక ప్లేస్ ఇచ్చి సో తనకు అష్యూరెన్స్ ఇస్తే బెటర్. నేనైతే ఐ విల్ ప్లే కుమార్ కుషాగ్రా అహెడ్ ఆఫ్ షారుఖ్ ఖాన్. కుమార్ కుషాగ్రా స్మాట్ లో కానీ డొమెస్టిక్ లో కానీ మంచి ఫామ్ లో ఉన్నాడు, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎవ్రీ వన్ ఈస్ హైలీ రేటింగ్ హిమ్. షారుఖ్ ఖాన్ అసలు వినబడట్లేదు మరి, ఎక్కడ కనపట్లేదు. సో కుమార్ కుషాగ్రా కీపర్ కూడా. సో ఐ థింక్ 4 or 5 లో కుమార్ కుషాగ్రా నడిపించి సో టాప్ 3 ఫిక్స్, ప్లేయింగ్ 12 మాట్లాడేసుకుందాం. సో టాప్ 3 ఫిక్స్ 4 ఏమో వాషింగ్టన్ సుందర్, 5లో కుషాగ్రా / షారుఖ్ ఖాన్. మేమైతే కుషాగ్రా అనుకుందాం ప్రెసెంట్. 6 తెవాతియా, 7 హోల్డర్. ఈసారి కూడా గ్లెన్ ఫిలిప్స్ పాపం ఫీల్డింగ్ పిలుస్తారు అక్కడక్కడ మంచి ఫీల్డింగ్ లో 10 to 15 సేవ్ చేస్తాడు. సో రషీద్ ఖాన్ 8, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 12 ఏమో సాయి కిషోర్. సేమ్ టీమ్ మోస్ట్లీ అంతే. సో ఇదే దీనికి అంటే వీళ్ళ టీం అయితే బాగుంది. మేము ఆప్షన్కి ఏమో 6 out of 10 రేటింగ్ ఇచ్చాము. ఎందుకంటే సేమ్ మనకి ఏంటంటే ఉన్న ఫ్లాస్ మీద కాకుండా బౌలర్స్లో టూ మెనీ బౌలర్స్కి వెళ్ళిపోయారు. టీంకి ఎంత రేట్ చేస్తావు? టీమా నువ్వు SRHకి 7 వేసావు, ఎంత ఇస్తావు? దీనికి 7.5 to 8. 7.5 to 8. 7.5/8. ఎందుకంటే ఈ టీము అహ్మదాబాద్కి చాలా పర్ఫెక్ట్ టీం. ఇప్పుడు మనం ఒక ఫన్ యాక్టివిటీస్ అయిపోతున్నాం. సో SRH అండ్ GT కంబైన్డ్గా 50 players ఉన్నారు. సో ఆ 50 players నుంచి నువ్వు 12 పిక్ చేసుకొని నేను 12 పిక్ చేసుకుంటాను ఆల్టర్నేటివ్గా. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ పిక్ చేసుకున్నాను అనుకో, సెకండ్ పిక్ చేసుకున్నాను ఇప్పుడు నీకు టూ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ నాకు 2 ఆప్షన్స్ వస్తాయి, మళ్ళీ నీకు 2 అలా. సో నో అడ్వాంటేజ్ ఇన్ ఫస్ట్. ఆల్టర్నేటివ్గా ఏ పొజిషన్ కావాలితే ఆ పొజిషన్ పిక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా అలాగే మాతో పాటు చేస్తారంటే మీరు కూడా ఫన్ యాక్టివిటీ అంటే ఎలాగో నాదే బాగుంటుంది. చెప్పండి ఎవరి టీం ఉందా? అలా ఏమన్నా చెప్తాను. తీసుకోరా, నువ్వే ఫస్ట్ పిక్ చేసుకో. ఇచ్చేస్తున్నా, తీసుకో. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెండ్రిక్ క్లాసన్. ఓకే. బట్లర్ సిరాజ్. ఓకే. ప్యాట్ కమిన్స్, రషీద్ ఖాన్. ఓకే. గిల్లు ప్రసిద్ధ్ కృష్ణ. ఎలా ఇచ్చాం? ఓకే. హర్షల్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. వాషి సాయి కిషోర్ రబాడా. యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయరా? యంగ్ టాలెంట్స్ని స్మాట్లో పర్ఫామ్ చేసిన అశోక్ శర్మ 150 వేయగలడు. అండ్ అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్. క్రెయిన్స్ ఫుల్ ఎత్తా మాలూమ్ తెరకు. మీ క్లాస్ని కూడా పిక్ చేయలేకపోయాడు. అవన్నీ ఇంటర్వ్యూలో చెప్తాడు, గ్రౌండ్లోకి రమ్మని చెప్తాడు. లియం లివింగ్స్టన్ క్రెయిన్స్ ఫుల్ ఎత్రా. అలా అయితే టేక్ దాట్. వైల్డ్ ఫైర్ ఆట నితీష్ కుమార్ రెడ్డి అండ్ కుమార్ కుషాగ్రా. వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్. బాగానే రేట్ చేస్తున్నారు, బట్ ఈ సీజన్లో చూపిస్తారు. లాస్ట్ ఇయర్ మీ వైల్డ్ ఫైర్ వర్కౌట్ అవునప్పుడు ఒకడు చాదుకున్నాడు. అనికేత్ ఇయర్ మాట్లాడు వైల్డ్ ఫైర్ అంటే ఇది. అనికేత్ వర్మ, జేసన్ హోల్డర్. చూసుకో. సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ తెలుసా? ఇషాన్ కిషన్ మొన్నే తెలుసులేవా, అదే సెంచరీ కొట్టాడు ఫైనల్లో స్మాట్. నేను ఎప్పుడు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తాను. లాస్ట్ వికెట్ స్మరణ్ రవిచంద్రన్. ఓకే. చూడండి ఇది నా బౌలింగ్ అటాక్ చూడండి. ఇది నా టీము, ఇది వాళ్ళ టీము. మీ టీం ఏంటో కామెంట్ చేయండి. మా టీంలో ఎవరి టీం బాగుందో కమెంట్ చేయండి. ఈ వీడియోలోని ఫన్ యాక్టివిటీ కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఇన్వాల్వ్ ఇన్ ద కామెంట్స్. మీరు కూడా పర్ఫామ్ చేసి మీ టీంని కామెంట్స్లో పెడితే డిస్కస్ చేద్దాం ఎవరి టీం బాగుందో. అదే బాగుంది. బాయ్.